వద్దకు వచ్చి అరే మల్లయ్య నాన్నగారు ఈ జంగిలి బరిగొడ్డిని ముడ్డి ఏడు ఒడ్డుకు తోలుకొని వెళ్ళరా అన్నాడట. భలే భలే ఆ మాటలు విన్నటువంటి మల్లయ్య తండ్రి మాటలు కాదనలేక ఆ జంగిలి బరిగొడ్డును తోలుకొని ముని ఏటి ఒడ్డుకు వెళుతూ ఉండగా తన ఈడువారు తోడువారు చూస్తే బరిగొడ్డు ఉన్నారయ్యా. ఒరే సొమ్మయ్య దూరంగా వస్తున్నాడు చూసావా? నీ దగ్గరికి వస్తే మైక్ అందదు, దూరం పోతే చూపు అందదు. అంతేగా మరి. నీ కనపడుతున్నాడు ఏంది? ఎవరు అబ్బాయి? కాకాని కృష్ణ గారు అబ్బాయి మల్లయ్య. కాకాని కృష్ణ కొడుకా? అవును అబ్బాయి. మన ఈడువాడు, అవును మన జోడువాడు. అవునయ్యా. నీకు పెళ్ళయింది, నాకు కళ్యాణం అయింది. పెళ్ళంటే కళ్యాణం ఉన్న ఒకటి కాదా? ఓహో రెండు ఒకటేనా? మన ఇద్దరికి పెళ్ళయింది, నలుగురు పిల్లలు పుట్టారు అబ్బాయి. మరి కాకాని కృష్ణయ్య గారికి కుమారుడికి పెళ్ళే కాలేదు. చూడబోతే తినటానికే తిండి లేదు. నానికెళ్ళి చూడబాక అడు చూసాను, తినటానికే తిండి లేదు. పిల్లని ఎవరెత్తారమ్మాయి? అమ్మాయి కాకాని కృష్ణయ్య గారు అబ్బాయి మల్లయ్య కడు పేదవాడు. అవునవును. జంగిలి వరబెట్టి కాసుకుంటారు, కట్టపేడలు అమ్ముకుంటారు. అమ్మాయి ఒక పూట తింటే 2 పూటలు పస్తులు ఉంటారు. ఎవరి పిల్లనిచ్చి ఎవరు ఎవరు కాదు అని చెప్పి తన ఈడువారు చూడువారు అనుకుంటూ ఉన్నారట. ఆ మాటలు విన్నటువంటి మల్లయ్య తన తండ్రి గారి వద్దకు వచ్చేమంటున్నాడయ్యా. అయ్యా తండ్రి అడుగుతూ ఉన్నాడట మల్లయ్య. మాటలు విన్నటువంటి కృష్ణయ్య చూడురా మల్లయ్య, నాన్నగారు మనము కడు పేదవారం కదా, ఎవరింటికి వెళ్ళి పిల్లని అడగమంటావు? నాన్నగారు ఏమిటి? తూర్పు పడవర ఉత్తరం దక్షిణం ఈ 4 దిక్కులలో ఏ దిక్కుకైనా వెళ్ళి మనకు దగ్గర సంబంధం కుదుర్చుకోండి. అవును ఇగో పిల్లలు ఎట్లున్నా సరే కుంటుదైనా ఎట్లుండా చేసుకుంటా. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉన్నారు తెలుసా జనం అంతా నాకు పెళ్లి కదని ఎక్కిరిస్తున్నారు కాబట్టి అమ్మాయి ఎట్టుండా చేసుకుంటా అంటే ఆడదైతే చాలు గాడిదైనా పర్లేదంట. మీరు ఈ మాట అంటే నేనెవరు చెప్పుకునేది నాన్నగారు. కాబట్టి నాకు దగ్గర సంబంధం కుదుర్చుకురా అని చెప్పి మల్లయ్య అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్య ఈ విధంగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడయ్యా. అయ్యా సత్య అన్నం భోపాలి మాట కట్టే ఉతుకని పోయింది. అమ్మ తెల్లారిందని మెలుపు వచ్చింది, నిద్రపోయింది ఇప్పుడు దాకా. ఏమయ్యా కృష్ణయ్య రాజ్యాలు ఎవరి పిల్లని ఎవరి గొంతుకు వస్తారయ్యా? ఇలా 4 దిక్కులు చూసినా కానీ ఇదే మాట చేసేదేమీ లేక కాని కృష్ణయ్య గారు అలా వెనుదిరిగి వస్తూ ఉండగా భోగినేని పాలెం అనే గ్రామం కనిపించిందట. ఈ గ్రామంలో కూడా వెళ్ళి వద్దాం కదా అని చెప్పి అలా భోగినేని పాలెంలోకి వస్తూ ఉండగా కనిగంటి రామయ్య గారు చూసేమంటూ ఉన్నాడయ్యా. నడియాల రోజుల్లో కాళ్ళకి చెప్పులు లేకుండా, అవును నెత్తిన పైపంచి లేకుండా, అవును ఇటే వస్తున్నాడు. అసలు ఈయన ఎవరు? అవును ఈయన పేరేంటి? ఈయన ఎందుకు వస్తున్నాడు తెలుసుకోవాలి. ఓ ఎవడో ఏంటో ఏంటండి నడిగంటకాలం రోజుల్లో కాళ్ళకి చెప్పులు లేకుండా, అవును నెత్తిన పైపంచి లేకుండా, అవును ఈ విధంగా వస్తున్నారు. అసలు ఎవరండి మీది? అయ్యా
మాది పేరు గల్ల పెనుగంచిప్రోలు. ఆ, నా పేరు కాకాని కృష్ణయ్య. ఆహా, నా భార్య ఎంకమ్మ. ఆహా. పెళ్లి పని మీద వస్తున్నాను ఆయన. ఏమన్నారు? పెళ్లి పని మీద వస్తూ ఉన్నా. మీ ఇంటి పేరు ఏమన్నారు? కాకాని వారం. కాకండి వారా? అవును. ఏ కనిగండి వారం అండి. అవునా? మీకు మాకు ఆ. బావబామకు సంబంధం ఉంది. బావగారు. ఇక నాకు బాధలేదు. ఆహా. పెళ్లి పని మీద వస్తున్నారు. అవును. కట్న కానుకలు ఏమర్థం అడుగుతున్నారు మీరు? అయ్యా, ఆ, కట్న కానుకలు ఏమీ అక్కర్లేదు నాయన. కట్న కానుకలు అక్కర్లేదా? అవును. చాలా చాలే పావయ్యా. ఏమిటో? ఇక ఈ రోజుల్లో కన్ను పోతే 4 లక్షలు, కాలు పోతే 5 లక్షలు, చేయి పోతే 10 లక్షలు అడుగుతారు. మీ అబ్బాయి కట్నం వద్దంటున్నావంటే ఆ. అసలు ఏముండయో ఏమి లేవు. ఆ, అక్కడ ఒకడు ఉన్నాడు చూసావా లాస్ట్ కుర్చీలో? ఏం మొన్న ఈ మధ్య శుక్రాలు తీసుకున్నావు, లైట్ లో కళ్ళలో ఈ పడుతుంది. మొదటి స్టాప్ మొన్న 2 తీసుకుంది ఒకటిగా. చూసావా మా అబ్బాయి ఆ, ఎంత అందంగా ఉన్నాడు చూడు. అబ్బో ఎవరు కాలు కిందకి వేసిన అబ్బాయా? ఇంకా నవ్వుతూ ఉన్నాడు చూడు. అబ్బో సిగ్గుపడుతున్నాడు ఆయన. అబ్బో రూపాయల మన్మధుడు. అబ్బో, ఆ, కొత్తిమీర కట్టలాగా వాడిపోతుంటా. 50 రూపాయలు మన్మధుడా. చూసావుగా మా అబ్బాయిని. ఆ, 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 అబ్బాయి అంటావు. అవును. ఆ, పెళ్లి పని మీద వచ్చా. పెళ్లి పని మీద వచ్చాం. ఇగో ఆ, నువ్వు పెళ్లి పని వచ్చావు కాబట్టి, అవును. కట్న కాడికి వద్దంటున్నావు కాబట్టి ఓహో. ఎక్కడ దాకా పోవడం ఎందుకు? ఆ. ఆ కుర్చీలో కూర్చో. అలాగే. మాకు తెలిసి సంబంధం ఉంది. ఓహో. పిలుచుకొని వస్తా. ఏమే రామమ్మా, ఏమే రామమ్మోయ్, ఏమే రామమ్మోయ్. నువ్వు వయ్యారం బాగా పడుతున్నావు కానీ ఏంటండి? ఇప్పుడు దాకా ఆడికి పోయావే. ఏమండి? ఆ, పక్కనే ఉన్నాను కదా. అయ్యా, కళ్ళు నా మేకప్ అంతా పోగొట్టి కొండని ఇసిరి మేకప్ అంతా పోగొట్టి ఇది ఆడ దచ్చింది. ఏందో కింద ఇది ఆడ దచ్చింది. జనాల్లో కూర్చుంది పోయి. అబ్బో. ఆ, కళ్ళు పెట్టి చూస్తే కనపడుతుంది. అల్లు పెట్టా శుక్రాలు మొన్న తీపించుకున్నాక ఏడ కనపడి చెప్పండి. దూరం చూపు అయితే అంతకంత దగ్గర చూపు అంటున్నా. ఆ, ఏంది? ఆ, ఇగో ఊళ్ళో జరగం అనుకుంటాను కదా. ఇటు దగ్గర రా. ఎందుకండి? దగ్గర చూడతా. ఎందుకండి? దగ్గర రాని చూడతా. ఆ, ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు నేను చూడలే. వేషాలకి తక్కువ లేదు. ఏమండి? ఇగో నేను మిమ్మల్ని కొట్టాను, నన్ను కొడుతున్నాడండి. మొత్తానికి తేడాగా ఉంది. ఇప్పుడు 3 సార్లు బదులు జారిపోయింది. వచ్చినోడా ఆ రకంగా కొట్టి ఏమండి? నేను అంది ఆ ఉద్దేశం కోసం కాదే. దగ్గరికి రా. ఇదిగో ఊళ్ళో జనం ఏమనుకున్నా తెలుసా? ఇగో మొగుడిని ఇంట్లో పెట్టి అయ్యమంట ఏంటంటే ఇగో వాళ్ళు వచ్చారు వెనుకంచి ఫోన్ నుంచి పెళ్లి సంబంధం చూడడానికి. నేనా ఏం మాట్లాడలేదు, నాకేం తెలియదు కదా. అవునండి. ఇలా ప్రతి విషయాన్ని నాకు చెబుతారు. ఆ. ఊళ్ళో ఉన్న అమ్మలు అక్కడ ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారండి? ఆ. మొగ్గుని ఇంట్లో పెట్టి ఆ. కింద నన్ను అంటున్నారు. చూస్తే అందరూ అంతే అనుకుంటారులే. ఆ. తలుగు చీరలు కట్టి కొబ్బరి పూలు పెట్టి అప్పుడు వెంట డబ్బులకి వచ్చి ఆ. ఊళ్ళో పోతే ఏమంటారు మరి? ఎట్టారే అంటారు. అవునులేండి. మాకు ఎవరైనా గుచ్చారా, ఎవరైనా ఇచ్చారా? ఇంతకేమంటారు? ఏమనేది ఏముంది? ఆ. ఇగో ఆ. ఆడ కూర్చున్నాడు, కూర్చోపోయి ఆడికి ఇగో పెళ్లి పని మీద వచ్చారంట. పోయి అమ్మాయి చంద్రమోయ్ ఏంద్రా నాన్న ఈ అమ్మ కడుపు కాదా ఎవరు నాన్న కొట్టుకుని అరే ఓరి అంటారంటే నానా ఆ, మర్యాదరా మర్యాద ఆ ఏమండి? ఏంటి మీ అమ్మాయి నిన్ను అరే అవరే అంటుంది? ఏమండి? ఆ. మా అమ్మాయి నన్ను ప్రేమగా పిలుస్తుంది. ఏంటి అది ప్రేమ? మా ఇళ్లలో మర్యాదలు ఇంతే ఉంటాయండి. నిన్ను అరే అవరే అంటే ప్రేమ. ఆ. నేర్చుకోండి అమ్మా, మీరు కూడా ఆ, నేర్చుకోండి. అమ్మాయి పెళ్లి కాని పిల్లలు మీరే నేర్చుకోండి. అబ్బాయి నువ్వు కూడా చూసుకో మరి. ఏంద్రా నానా ఏమే ఏంద్రా నీకు నానా పుణ్యం ఉంటుంది రారాని పిల్లలు చూసా ఎట్ట మాట్లాడుతాను ఊళ్ళో జనం అంతా. నానాయ్ ఆ, నువ్వే గట్ట పిలవమన్నావు మర్యాద ఇమ్మన్నావు మోసి నీ దుంపదగా ఆ. నీ గొంతులో వెట్ట ఇట్ట వెళ్ళి తింటే బాగుండదమ్మా. మరి ఎట్ట పిలవాలి నానా మర్యాదగా నాన్నగారు అని పిలవాలా. సరేలేరా నానా మోసి నీ దుంపదగా. అయినా కానీ ఇప్పుడు నాకు ఏడ తెచ్చావే? నానాయ్ ఆ, మన పుష్పక్కాయ్ ఆ, వెంకటేశ్వరమ్మక్కాయ్ ఆహా, నేను ఆ. ఊరవతల బీచ్ కాడికి పోయి ఆడుకుంటున్నాం నానా బీచ్ కాడిక ఆ. ఎందుకే? నానాయ్ ఆ, నాకు ఆ. నాకు ఆ. పుష్పక్కకి ఆ. వెంకటేశ్వరమ్మ అక్కాయికి ఆ. మేము ముగ్గురం కలిసి పాటలు నేర్చుకుంటున్నాం నానా పాటలా? పాటలకి ఆ. రికార్డులు పెట్టుకున్నాం నానా రిహార్సలా? రికార్డులు ఓ నీ దుంపదగా రిహార్సలా? ఆ
దేనికే పాటలు నానాయ్ ఆ, నాకు ఆ. వెంకటేశ్వరమ్మ అక్కాయికి ఆ. పెళ్లి సూపులకు వస్తే పాటలు పాడాలంటన్నా నాన్న. ఆహా అందుకని ఆ. ఊరవతల రికాసలు పెట్టుకున్నాం నాన్న. రిహార్సల్ పెట్టుకున్నారా ఆ. ఎవరైనా బాగా పాడుతున్నారే ఎవరా ఆ. తాను ఆ. వెంకటేశ్వరమ్మ అక్కాయి మాటలు నమ్మకూడదు నాన్న. ఎందుకమ్మా ఏమే చంద్ర ఆ. నువ్వైతే పాటలు నేర్చుకుంటే ఆ, నీకు మీ నాన్న పెళ్లి చేయడే. ఆ. నువ్వు పక్కన కూర్చొని నేను నేర్చుకుంటానని పాటలన్నీ వెంకటేశ్వరమ్మ అక్కాయ నేర్చుకుంది నాన్న. అసలు ఆ మాటలు నమ్మేదేనంటే మరి ఇప్పుడు తొందరగా పెళ్లి చేసుకోవాలి, నాకు పెళ్లి చేయకుండా చేయాలని వెంకటేశ్వరమ్మ అక్కాయ నిన్ను చేస్తుంది చూస్తే నాన్న. పెళ్ళి వాళ్ళకి అవును నాన్న. ఆ. నాకు వచ్చిన సంబంధాలన్నీ వెంకటేశ్వరమ్మ అక్కాయ జడగొట్టింది నాన్న. దారిలో కూర్చొని ఆ ఇదిగో. దారిలో కూర్చొని వచ్చే పోయాలందరికి ఆ. చంద్రకు పాటలు రావు, ఆ. చంద్ర గయ్యాలి ఆ. అని చెప్పింది నాన్న. చెప్పే ఉంటదమ్మా ఆ. ముఖం చూస్తేనే అర్థం ఆ, అవుతుందమ్మా మన పుష్పక్కాయి ఆ. పుష్పక్కాయి ఎట్టాడు అనుకున్నావు? ఎట్లాంటిదే చంద్ర ఆ. పాటలు నేర్పిస్తా బఠానీలు తెమ్మన్నది నాన్న. వామ్మో నా బఠానీలన్నీ తిని పాటలు నేర్పిలేదు నాన్న. ఉల్లుదే పుల్లు ఆ, అమ్మో ఆ, వీళ్ళిద్దరిని పెళ్లి పిలవద్దు నువ్వు నాన్న. అందంగా ఉండవని పుల్లు వాళ్ళు ఎలకి. పుల్లు నానోయ్ ఆ, మన అక్క ఏం చేసిందో తెలిసిన? ఏం చేసింది స్టేజ్ ఎక్కిన కాడి నుంచి ఆ గొడ్డ అట్టించిరి ఇట్టించిరి ఇట్టించిరి నా మేకప్ అంతా పోగొట్టింది నాన్న. బాగొట్టే ఉంటది ఆ. ఇందాకే చెప్పాగా ఆ. నువ్వు అందంగా ఉంటావని ఆ ఆ, ఏంద్రా నా పిలిచావు? అమ్మాయి వై నేను తర్వాత చూస్తాను గాని ఆ. రిహార్సల్ ఏం పాటలు పాడుకున్నారే మామూలు పాటల ఆ. నానోయ్ ఓయ్. మన పుష్పక్క ఏం పాట నేర్పింది అనుకున్నా? ఏం పాట నేర్పింది మామూలుగా నేర్పిందా? చెబితే కదా మాకు తెలిసేది అత్తను కొట్టేదా మామను కొట్టేదా, అత్తను కొట్టి మామను కొట్టి అత్తను కొట్టి మామను కొట్టి కొల్లి కొల్లి ఏమే అత్తను కొట్టేదా మామను కొట్టేదా పుష్పక్క నేర్పించింది నాన్న. ఇంట్లో అదే పని చేస్తున్నావు చూడవే నానో నిజమే నాను. ఆ. అయితే పుష్పక్క సావాసం వద్దు నాన్న. వద్దమ్మా ఆహా. నీకు అసలుకి పెళ్లి కావాలి అయితే శ్రీదేవక్క సావాసం పడతా. సీదా ఒక్క ఏం పాటలు పాడిద్ది మామూలుగా అనుకున్నావా? ఆ. శ్రీదేవక్క పాటలు రావంట నాన్న. రావా? పాటలు నేర్పిస్తాను రమ్మని ఆ. శనగపప్పులన్నీ తిన్నది నాన్న. ఇదేముంటది ఆ. నేనేందో రోజు శనగపప్పు అయిపోతుంది భర్త ఎత్తే ఇంట్లో ఆ. అని అనుకుంటున్నా పప్పులన్నీ శ్రీదేవక్క తిన్నది నాన్న. అమ్మో ఏంద్రా నాన్న ఎంతకు పిలిచావు? అమ్మాయి ఓయ్ నేను చూడటానికి ఆ. పిల్లోళ్ళు వచ్చారే పెళ్ళోళ్ళ ఆ. నాన్న